అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప వైజాగ్లో ఏపీఎల్ క్రికెట్ ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర క్రికెట్ సంఘం వెల్లడి. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే సీఎం వైఎస్ జగన్. ఈవీఎంలకు ప్రతిష్ట భద్రత పి అరుణ్ బాబు జిల్లా కలెక్టర్. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు. గొడవలు జరగడానికి వీల్లేదు విశాలగున్ని విశాఖ రేంజ్ డీఐజీ. గజపతి నగరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి శ్రీనివాస్ ప్రెస్ మీట్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 30వ తేదీ నుంచి జూలై 13 వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ టోర్నీ కడప వైజాగ్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. గురువారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. ఆయనతో పాటు ట్రెజరర్ చలం అపెక్స్ కౌన్సిలర్ సభ్యుడు శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 3వ సీజన్ నేటి నుంచి వేలం ప్రారంభమవుతుంది అన్నారు. ఈ రోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రీడాకారులు వేలం కొనసాగుతుంది. ప్రతిభ ఉన్న క్రికెటర్లను టోర్నమెంట్ కి తీసుకోవడం జరుగుతుందని గోపీనాథ్ రెడ్డి అన్నారు. వైజాగ్ వారియర్స్, బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, కోస్టల్ రైడర్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ 6 టీంలు ఉన్నాయి. క్రీడాకారులకు ఇంటర్నేషనల్ ఖ్యాతి ఉండాలనేది మా లక్ష్యం. ఐపీఎల్ ఎలా జరుగుతుందో ఏపీఎల్ కూడా అలాగే జరుగుతుంది. గోపీనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి అన్నారు. ఆంధ్ర నుంచి యువ క్రికెటర్ భరత్, నితీష్ కుమార్ రెడ్డి, ఏరా పృథ్వీరాజ్, హరిశంకర్ రెడ్డి, విమెన్ ఐపీఎల్ స్నేహ, దీప్తి, శభానం ఏపీఎల్ నుంచి ఐపీఎల్ కీర్తి ప్రాతినిధ్యం వహించారు అని గోపీనాథ్ రెడ్డి తెలిపారు. 2 మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తాం. కడప, విశాఖ ప్రాంతంలో మ్యాచ్లు జరుగుతాయి. 19 మ్యాచ్లు ఉంటాయని రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. 4వ సీజన్లో మంగళగిరి మైదానం వినియోగించుకుంటాం. మొత్తం 6 టీంలు 120 మంది క్రీడాకారులు ఉంటారు అని రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి అన్నారు. క్రికెట్ క్రీడాకారులు పూర్తి పరిశీలన చేసి సరికొత్త సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నామని ఇది మంచి పరిణామం అని గోపీనాథ్ రెడ్డి తెలిపారు. మంగళగిరి తర్వాత కడప ఈ 3 ప్లేసెస్లో స్క్రీనింగ్ చేయడం జరిగింది. సుమారు దాదాపు 1000 మంది పైన ప్లేయర్స్ రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసిన తర్వాత ఈ ఇయర్ ప్రతి ఫ్రాంచైజీ కూడా మినిమం ఒకరికి రైజింగ్ స్టార్స్ నుంచి వచ్చిన వాళ్ళకు మినిమం ఒకరికి మ్యాక్సిమం 2కి అవకాశం ఇవ్వాలి అనే ఒక నిబంధన పెట్టడం జరిగింది. దీని వలన చాలామంది క్రికెట్ ఆడుతుంటారు కానీ ఈ యొక్క సిస్టమ్ ఇలా వెళ్ళాలి, సబ్ సెంటర్స్కి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి వెళ్ళాలి, ఈ అవగాహన లేకుండా ఉంటారు. చూసినప్పుడు చాలామంది వరకు రైజింగ్ స్టార్స్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సుమారు ఎంత లేదనుకున్నా మినిమం 6 మంది నుంచి 12 మందికి అవకాశం ఈ ఏపీఎల్లో ఇవ్వబోతుంది ఈ రైజింగ్ స్టార్స్కి. అంతేకాకుండా చాలా వరకు ఈ ఏపీఎల్ జరుగుతున్నప్పుడు ఐపీఎల్కి సంబంధించిన డిఫరెంట్ ఫ్రాంచైజీస్ యొక్క స్కౌట్స్ కూడా రీసెంట్గా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ మన ప్లేయర్స్ యొక్క టాలెంట్ చూడడం కానీ దాని వలనే మనకు లాస్ట్ టైం కూడా మనకి ఇంతవరకు అవకాశం రావడం జరిగింది. ఈ పర్టికులర్ సీజన్ 3లో కూడా చాలామంది వారికి స్కౌట్స్ రావడం జరుగుతుంది. దానివల్ల మేము కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇలా ఏపీఎల్ జరుగుతుంది అనేది మేజర్గా ఈ సీజన్లో చేయబోతున్న ఇంకొక విషయం ఏంటంటే బ్రాడ్కాస్టింగ్. సీజన్ 1లో మేము ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ తెలుగు మాత్రమే బ్రాడ్కాస్ట్ చేసాం. సీజన్ 2లో కొన్ని కారణాల వలన, బికాస్ ఆఫ్ డిలే వలన, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వలన టైం ఎక్కువ లేకపోవడం, ఈ ప్రాసెస్లో ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ నేషనల్గానే ఒకటి చేయగలిగాం. బట్ ఈసారి ఏదైతే ఇంతకుముందు లాస్ట్ 2 years వచ్చిన నాలెడ్జ్తో ఈ సీజన్ 3ని చాలా ముందుగానే ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు చూస్తే రీసెంట్గానే మేము ఏజిఎం కూడా చేసుకున్నాం. ఆ ఏజిఎంలో కూడా చేసుకొని గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకొని ఇప్పుడు మ్యాచ్లు జూన్లో జరగబోతున్నాయి.
అంటే దాదాపు 1.5 months 2 months బిఫోర్ స్టార్ట్ చేసాం ప్రాసెస్. ఎందుకంటే అంత టైం ఉంటేనే ఈ యొక్క ప్లేయర్స్ను చూస్ చేసుకోవడం కానీ, వాళ్ళ ట్రైనింగ్ కానీ, వాళ్ళ యొక్క కండిషనింగ్ స్ట్రెంగ్త్ కానీ అన్ని విషయాలు చూడడం, అలానే బ్రాండ్ను ప్రమోట్ చేసేది అవుతుంది. 2 నెలల ముందరే పెట్టుకోవడం జరిగింది. మా మీద ఎన్ని కేసులు ఉన్నా, ఎన్ని కోర్టు కేసులు ఉన్నా, ఎంతమంది ప్రయత్నించినా, ఎంతమంది రాళ్ళు గల్లాలని చూసినా దీన్ని అయితే మాత్రం టయానికి కావాలి అనేది పట్టుబట్టి మా అపెక్స్ కౌన్సిల్ అయితేనేమి, మా జనరల్ బాడీ అయితేనేమి దీన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈసారి స్టార్ స్పోర్ట్స్ తెలుగు అండ్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ నేషనల్ 2 ఛానల్స్ కూడా ఇవ్వబోతున్నాం. రెండు చోట్ల. ఇంతకుముందు పోయిన ఇయర్ మాకు దాదాపు 15 లక్షల మంది వ్యూయర్స్ ఉంటే ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ 2 కలిపి సుమారు 25 నుంచి 30 లక్షల వరకు కూడా వ్యూయర్స్ ఉండగలిగే అవకాశం ఉంది. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఫ్యాన్ కోడ్ అనే దాని మీద ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ యొక్క మ్యాచెస్ లైవ్ స్ట్రీమింగ్ ఉండడం జరుగుతుంది. దీనికి మెయిన్గా ప్రతి మ్యాచ్కి కూడా ఇంపార్టెంట్గా యాంటీ కరప్షన్ అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో కంట్రీకి రిప్రజెంట్ చేయబోయే క్రికెటర్స్ కూడా ఉంటారు. కాబట్టి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుగులో మనకన్నా ముందు జరిగిన కొన్ని లీగ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగినాయనేది ఉన్న అవగాహనతో యాంటీ కరప్షన్లో బీసీసీనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. బీసీసీ తరఫున వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం యాంటీ కరప్షన్ వాళ్ళే అపాయింట్ చేస్తారు. యాంటీ కరప్షన్ ప్రతి టీంకు యాంటీ కరప్షన్ బీసీసీ అపాయింట్ చేస్తుంది. ఓవరాల్గా గేమ్ జరిగిన రోజు కూడా బీసీసీకి సంబంధించిన వాళ్ళే యాంటీ కరప్షన్ చూసుకోవడం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం, తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడం, ముందుగానే 2 days బిఫోర్ ప్లేయర్స్ కానీ, కోచెస్ కానీ, సపోర్ట్ స్టాఫ్తో కానీ ఇంటరాక్షన్, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చేయడం, ఇవన్నీ కూడా బీసీసీ చూడబోతుంది. బీసీసీ అప్రూవ్డ్ అయిన, ఎందుకంటే ఆంధ్ర ఇండియాలో ఆంధ్ర స్టార్ట్ చేసినప్పటికీ మనకన్నా ముందు ఓన్లీ 2 టీములు ప్రీమియం లీగ్స్ చేసేది. ఒకటి తమిళనాడు, 2 కర్ణాటక. దాదాపు ఇవన్నీ ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తాయి. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి పర్మిషన్ లేదు, కానీ వీఆర్ ఫార్చునేట్ ఇనఫ్ బీసీసీ ఆంధ్రాకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 సీజన్లు కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలిగినాం కాబట్టి సీజన్ 3 కూడా మనం చేయగలుగుతున్నాం. ఈ ప్రాసెస్లో ఈ సీజన్ 3కి యాంటీ కరప్షన్ వరకు బీసీ ఇవ్వడం జరుగుతుంది. టీమ్స్కి వచ్చే లోపల 6 టీములు లాస్ట్ 2 సీజన్స్ ఎలా ఉన్నాయో అదే టీమ్స్ పెరుగుతున్నాం. 1 రాయలసీమ కింగ్స్, 2 కోస్టల్ రైడర్స్, 3 ఉత్తరాంధ్ర లైన్స్, 4 గోదావరి టైటన్స్, 5 బెజవాడ టైగర్స్, 6 వైజాగ్ వారియర్స్. ఇలా 6 టీములు మనకు ఈ యొక్క సీజన్ 3లో ఉండడం జరుగుతుంది. అలానే రీసెంట్గా కొన్ని అపార్ట్ ఫ్రమ్ ఏపీఎల్ కొన్ని విషయాలు మీకు తీసుకురావాలి. ఎస్పెషల్లీ యూజువల్లీ ఎక్కడ స్టేట్స్లో అయినా కానీ మేజర్ టాస్క్ ఫర్ ఎనీ అసోసియేషన్ ఈ సెలెక్షన్స్. ఎందుకంటే ఎంతోమంది ప్లేయర్స్ సెలక్షన్లో రావాలని వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ ట్రై చేస్తారు, కానీ ఫైనల్గా వచ్చేది 11 మంది. ఎంతమైనా వాటిని ఆ సెలక్షన్ ప్రక్రియలో ఎంతవరకు ఉన్నా కానీ ఏదో ఒక కామెంట్స్ రావడం, ఏదో ఒకటి జరగడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పోర్ట్స్ మెకానిక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ప్రొవైడర్ను తీసుకోవడం జరిగింది. అట్ ప్రజెంట్ వాళ్ళు ఇండియన్ టీమ్కి అయితేనేమి, ఐపీఎల్ టీమ్స్కి అయితేనేమి వాళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో యూజ్ చేసుకుని ప్రతి ప్లేయర్ యొక్క స్టాటిస్టిక్స్, ప్రతి ప్లేయర్ను సాంకేతికంగా అతనిలో ఉన్న టాలెంట్ ఏమిటి, ఎందుకు అతన్ని సెలెక్ట్ ఒకవేళ చేయాల్సి వస్తే దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవాల్సిన స్టాటిస్టిక్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానివలన సెలెక్టర్స్ ఏదైతే సెలెక్షన్ చేసిన తర్వాత చేస్తున్నప్పుడు కానీ వాళ్ళకు ఒక టూల్. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనం అధికారంలో వస్తున్నామని, ఫలితాలు వచ్చిన తర్వాత దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ నగరంలో ఐపాక్ సభ్యులతో సమావేశమైన సీఎం జగన్మోహన్ పోలింగ్ తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 150కి పైగా స్థానాలు మళ్ళీ మనం గెలుస్తున్నామని, 22 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ గెలవబోతుందన్నారు.
మీరందరూ పార్టీ కోసం కృషి చేశారని ఐపాక్ సభ్యుల్ని సీఎం జగన్ అభినందించారు. కొంతమందికి బహుమతులు అందజేశారు. జూన్ 4 ఫలితాల తర్వాత రాష్ట్ర దేశ రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయని సీఎం వైఎస్ జగన్ జోష్యం చెప్పారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was సత్యసాయి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తెలిపారు. గురువారం హిందూపురం పట్టణ సమీపంలో బీఐటీ కళాశాల భద్రపరిచిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్స్ పరిశీలించుచున్న జిల్లా కలెక్టర్ మరియు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి అరుణ్ బాబు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ ఆర్వో సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ కద్రి, ఆర్వో వంశీకృష్ణ, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Yes sir, yes sir. Mic needs specifically asked. Yes sir, okay. Yes sir, yes sir. Mic needs specifically asked. Yes sir, okay. This one. మేడం पूरे हैं इसमें. మహారాష్ట్రలోని కొల్లాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు.
విశాఖపట్నం రేంజ్ పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం ఇతర ప్రాంతాల్లో ఎక్కడ గొడవలు, ఎటువంటి గొడవలు, దాడులు జరగడానికి వీల్లేదని పోలీసులందరూ అప్రమత్తంగా ఉండాలని, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని పోలీసు అధికారులకు ఆదేశించారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న అల్లర్లపై డీఐజీ విశాల్ గున్ని జిల్లా ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ క్రతువుపై పోలీసు అధికారుల సిబ్బందికి అభినందనలు చెబుతున్న విశాఖ జోన్ పోలీసు ఉన్నతాధికారి విశాల్ గున్ని అన్నారు. సమీక్ష సమావేశంలో శ్రీకాకుళం ఎస్పీ రాధిక, విజయనగరం ఎస్పీ దీపికా పటేల్ తదితరులు ఉన్నారు. Deepika and Radhika. Under their leadership, చాలా చక్కగా చేశారు మీరు. Let me also put it on record. ఈ రాష్ట్రం మొత్తం ఈ రోజు మనం చూసుకుంటే దేవుడి దయ వల్ల మీ హార్డ్ వర్క్ వల్ల, let me put it this way, because of our men, especially our PCs, home guards, SIs, ASIs, ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ మీద పనిచేసినటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్స్ హార్డ్ వర్క్ వల్ల without any incident, without any major incident, the elections have gone peacefully in our Vizag range. So let us have a round of applause to all the officers. Strong room దగ్గర 200 meters. Morning నుంచనే you should ensure your patrolling parties don't allow crowd build up. మీరు మార్నింగ్ నుంచి క్రౌడ్ బిల్డప్ అలౌ చేస్తే కంప్లీట్ రిజల్ట్స్ అయిన తర్వాత మళ్ళీ చాలా ఎక్కువ పెరుగుతుంది. దెన్ అగైన్ అవతల వీరు ఉంటారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకొక పార్టీ ఉంటారు. సో అన్ని ఫేస్ టు ఫేస్ వస్తారు. సో ప్లీజ్ ఎన్షూర్ దట్ క్రౌడ్ బిల్డప్ డస్ నాట్ హ్యాపెన్. హై రైజ్ బిల్డింగ్స్ న మేనేజ్ చేయడము, స్పెషల్ పార్టీస్ తో చుట్టూ ప్యాటర్న్ తిరిగి క్రౌడ్ క్లియర్ చేయించుకోవడము, మేక్ దట్ కంప్లీట్ స్టెరైల్ జోన్ 200 meters లెఫ్ట్ టు రైట్ ఎవరు అస్సలు వితౌట్ వెహికల్స్ రాకపోవడం కంప్లీట్ ఆపేయాలి. You can put up barricadings and you can only allow the exact వారికి అకౌంటింగ్ రోజు కొంతమంది పిలుస్తారు, పాసెస్ ఇచ్చి క్యాండిడేట్ తో పాటు వారు what you call those people who come and agents, పొలిటికల్ పార్టీ వైపు నుంచి ఏజెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్క ఈవీఎం తీసినప్పుడు దానికి సిగ్నేచర్ చేసి ఓపెన్ చేసే ముందు సో వాళ్ళకు మాత్రం ఎగ్జాక్ట్ గా పార్కింగ్ స్కీమ్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడి నుంచి నడుచుకొని రావాలి, లాస్ట్ వెహికల్ పాయింట్ ఎక్కడ వరకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఎస్పీస్ ద డీటెయిల్ లాస్ట్ మైన్యూట్ డీటెయిల్ యూ షుడ్ ప్లాన్ ఇట్ అవుట్. ఓకే, ఇన్ కేస్ సంబడి నీడ్స్ టు బి టేకన్ ఫర్ ప్రివెంటివ్ కస్టడీ, వారు కూడా ప్రివెంటివ్ కస్టడీ తీసుకోండి. D-24 D- ఆ రోజు తీసుకొని వారు కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. కొంతమంది స్ట్రాంగ్ మెన్ ఉంటారు, కొంతమంది మొబిలైజేషన్ చేయడానికే ఉంటారు. మీరందరూ కూడా you should be under focus and should be under preventive detention if you feel that they being outside will hamper the counting process. ఇవన్నీ చేసుకుంటే కరెక్ట్ గా keep your SPs updated, keep me updated, DSP లందరితో మాట్లాడుకోండి, మీ CAs, SIs అండ్ ఈ లోకల్ మండల స్థాయి కూడా బయట నుంచి ఎవరు రాకుండా చూసుకోండి. అనకాపల్లి, శ్రీకాకుళం, ఎన్షూర్ దట్ ఒరిస్సా వైపు నుంచి కానీ లేదంటే వైజాగ్ అర్బన్ నుంచి కానీ ఎవరు కొత్తగా ఎవరు రాకుండా చూసుకోవాలి. కీప్ అ క్లోజ్ వాచ్ ఆన్ లాడ్జెస్
చక్కగా చేస్తాం. కౌంటింగ్ కూడా ప్రిపేర్గా ఉండండి. గ్రౌండ్ వర్క్ హోంవర్క్ బాగా చేసుకోండి. నెక్స్ట్ 10-15 days anything I am there to assist you and guide you, but ensure that the hard work on the ground, the preparation on the ground, and be firm of whoever the rowdy elements are or other people are. విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పోలింగ్ శాతం పెంచారని తెలుగుదేశం పార్టీ గజపతి నగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికలు అహర్నిశలు శ్రమించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ నేతలు పివివి గోపాలరాజు, శ్రీరం రెడ్డి, రామ్ కుమార్, శ్రీధర్, భాస్కర్ నాయుడు, రామ్జీ పాల్గొన్నారు. మీ ప్రెస్ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవడానికి, ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ఏదైతే పోలింగ్ డే తర్వాత జరుగుతున్న ఈ ప్రెస్ మీట్కి నేను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవడానికి. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్ అనేది సాఫీగా జరుగుతూ ఏ గ్రామంలో కానీ ఏ పోలింగ్ బూత్లో కానీ ఎటువంటి ఇష్యూ లేకుండా సాఫీగా నడిపించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఈరోజు ఏ రకంగా అయితే ఎంత పీస్ఫుల్గా జరిగిందంటే ఓటు హక్కును పూర్తి స్థాయిలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వినియోగించుకునే పద్ధతిలో ఎవరికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఏ తగాదాలు లేకుండా గ్రామాల్లోని అలాగే నియోజకవర్గం అంతా కూడా చాలా పీస్ఫుల్గా జరిగినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం సైనికులకి, జన సైనికులకి అలాగే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా సమిష్టి పూర్తితో, అంటే పార్టీలకి ఎటువంటి అగౌరవం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల్లో ఎలక్షన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అందరూ కలిసిమట్టుగా పనిచేయడానికి, ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా గ్రామాల్లో ఓటింగ్ నిర్వహించడానికి బయట ఊర్ల నుంచి తీసుకొచ్చి ఈరోజు పోలింగ్ శాతం కూడా మీరు చూసుకుంటే అసలు జిల్లాలోనే అత్యధిక శాతం గజపతినగర్ నియోజకవర్గం అవడం అనేది నాకు ప్రత్యేకమైన, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఓటర్స్ వాళ్ళందరినీ రప్పించే పనులు చేస్తూ వాళ్ళని ఓటు వినియోగించే పద్ధతిలో ఈరోజు ప్రతి గ్రామ నాయకుడు చేయడం వల్ల పోలింగ్ శాతం అయితే పెరిగింది. దానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ప్రతి గ్రామ నాయకుడు కూడా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ఈ విజయం మీ యొక్క సమిష్టి పూర్తి వల్ల జరుగుతుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రతి తెలుగుదేశం నాయకుడు కూడా కష్టపడి గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్స్ కన్నా బాగా చేశారు. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ అయితే గౌరవం కోసం చేస్తారు. ఈరోజు పార్టీ కోసం, అధినేత పిలుపు కోసం మరి ఈరోజు అంత కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా మీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత కూడా రానున్న కాలంలో మంచి గౌరవం తీసుకొచ్చే విధంగా బాధ్యతగా నేను వ్యవహరిస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఈ ఎలక్షన్ ప్రాసెస్ని మీరు ఎంత పీస్ఫుల్గా, ఎంత హ్యాపీగా చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే పత్రికా మిత్రులందరూ కూడా గత 20 రోజుల 80 days కూడా నాకు ఎంతో సాయం చేకూర్చు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా నా తాలూకు వాయిస్ని పబ్లిక్ తీసుకెళ్లే విధంగా మీ అందరూ కూడా ఎంతో సాయం చేశారని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడప వైజాగ్లో ఏపీఎల్ క్రికెట్ సార్ గోపీనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర క్రికెట్ సంఘం వెల్లడి. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే, సీఎం వైఎస్ జగన్. ఈవీఎంలకు ప్రతిష్ట భద్రత, పి అరుణ్ బాబు జిల్లా కలెక్టర్. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు. గొడవలు జరగడానికి వీల్లేదు, విశాలగున్ని విశాఖ రేంజ్ డీఐజీ. గజపతి నగరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి శ్రీనివాస్ ప్రెస్ మీట్.